భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమెరికన్ వీసాలు, అమెరికా ఎళ్లి చదువుకోవటం, అమెరికా ఎళ్లి పని చేయటం, అక్కడ సెటిల్ అవ్వటం ఒక పెద్ద సమస్య. అదొక ఒక ఒక ఆశ. చాలామంది యువకులు ఎళ్లారు, చక్కగా సెటిల్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక జనవరి 25 నుంచి కొన్ని పాలిసీస్ వేస్తే మార్చేశారు. ఫస్ట్ ఏం పాలిసీ మార్చారంటే, ఎవరైతే వీసా లేకుండా దేశంలోకి వచ్చారో వాళ్ళని తిరిగి పంపించేస్తాం. ఆ దేశాలు తీసుకోవాలంటే భారతదేశం ఆ 1,00,000 మందిని తీసుకుంటామని కమిట్మెంట్ ఇచ్చారు. చాలా సంతోషించారు. ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఎళ్లి ఒక 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళని ఏరేస్తామంటున్నారు. అది మన ప్రభుత్వం తప్పకుండా అది అబ్జెక్ట్ చేయాలి. మన ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కష్టపడి వాళ్ళు వీసాలు తెచ్చుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళకి హెల్ప్ చేయాలని మన ప్రభుత్వం మాత్రం అక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాలి. దానికి మన ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పనిలో వాళ్ళు టేకప్ చేయాలి. ఫారెన్ మినిస్టర్‌తో వాళ్ళతో టేకప్ చేసి ఇది అబ్జెక్ట్ చేయాలి. మన వాళ్ళని గౌరవంగా ట్రీట్ చేయాలి. మనకి అమెరికాకి సంబంధం వీసాసును అక్కడ పనిచేయటానికి టెక్నాలజీస్ వెళ్ళకపోతే పనేమున్నది? మనకి పెద్ద అమెరికా మీద ఆశపడేది లేదు. వాళ్ళకి మనకి ఇచ్చేది లేదు. మనం వాళ్ళకి ఇచ్చేది లేదు. ఈ ఒక్క విషయం తప్ప. అందువల్ల ఇది కరెక్ట్ టైం ఈ సమస్య ముందుకు తీసుకెళ్ళటానికి. జయశంకర్ ఫారెన్ మినిస్టర్‌ని అప్రోచ్ అవ్వాలి మన ముఖ్యమంత్రులు. వీసా విషయాల్లో ఎన్ని వీసాలు పూర్వం ఇచ్చారో అని ఇవ్వాలి. వాళ్ళని హెరాస్ చేయకూడదు ఇచ్చినోళ్ళని. ఫ్యూచర్‌లో కూడా హెరాస్ చేయకూడదు. స్పష్టత తీసుకురావాలి. ఇదేదో లైట్‌గా తీసుకెళ్దాం. వాళ్ళు ఏమనుకుంటారో మనం మాట్లాడుకుంటా కూర్చుంటాం అనటం కరెక్ట్ కాదు. తప్పకుండా అమెరికా మీద మనకి మన దేశంలో పెద్ద హోప్స్ ఉన్నాయి. మనకు మంచి అవకాశం మన యువకులకు ఉంటుంది. ఆ హోప్స్ పాస్ చేస్తే మనకి అమెరికా మధ్యన ఇంక చేసేదేమున్నది? వాళ్ళు మనకు చేసేదేమున్నది? సంబంధం దేనికి? స్నేహాలు దేనికి? తర్వాత భారతీయులు కూడా మంచి ఇమేజ్ ఉన్నది. కష్టజీవులు, కష్టపడతారు, ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కి, దానికి. వాళ్ళని వాళ్ళ మీద చూసి ఈర్ష్యొచ్చి వాళ్ళని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం ఇంటర్వ్యూన్ చేసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో ఇది సరి చేయాలని మాత్రం స్పష్టతగా, క్లియర్‌గా తీసుకురావాలి.